హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఎప్పటిలానే చాలానే హాట్ వార్మింగ్ అయిన ఫీల్ గుడ్ కొరియన్ డ్రామాని చూడబోతున్నాం. సూపర్‌గా ఉంటుంది డ్రామా. సో, మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే మన హీరోయిన్ సూయంగ్‌ని చూపిస్తారు. తను అక్కడ ఉన్న ఒక అద్దం ముందు చాలా దగ్గరగా నిలబడి తన ఫేస్‌ని అలానే చాలా డీప్‌గా చూస్తున్నట్లు చూస్తుంటుంది. ఎందుకు తను అలా చూస్తుంది అని తెలియడం లేదు. తను అలా చూస్తున్నప్పుడు ఆ ప్లేస్‌కి ఒకడొస్తాడు. ఇతనే ఈ మూవీ హీరో ఇన్సు. ఇప్పుడు లోపలికి వెళ్ళినోడు అలానే నిలబడి ఎటు సైడ్ వెళ్ళాలో తెలియక నిల్చోంటాడు. అప్పుడు హీరోయిన్ తన ఫేస్‌ని అద్దంలో చూసేసి అక్కడి నుండి లోపలికి వెళ్తున్నప్పుడు హీరోయిన్‌ని పిలిచి ఇక్కడ ఫోటోగ్రఫీ క్లబ్ ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి అని అడగ్గా అప్పుడు హీరోయిన్ నాతో పాటు రండి అని చెప్పి హీరోయిన్ వెళ్ళగా హీరో కూడా వెనకాలే వెళ్తాడు. కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు హీరో ఒకలా తడబడుతూ ఎక్కుతాడు. వెంటనే హీరోయిన్ తిరిగి చూసి ఓహ్! సారీ, మీకు కళ్ళు కనిపించదా? బ్లైండా మీరు అన్నట్లు అడగ్గా హీరో కూడా అవును అంటాడు. మీరు అడగొచ్చు మరి హీరోయిన్ దగ్గర ఎలా దారి అడిగాడు అని. యాక్చువల్లీ హీరోకి ఒక 5% కళ్ళు కనిపిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ నడుస్తున్నప్పుడు సౌండ్ వినిపించి అడిగింటాడు. ఇంకా ఇప్పుడు హీరోయిన్ హీరోకి కళ్ళు కనిపించదు అని తెలిసి తన చెయ్యిని చాపి నా చెయ్యిని పట్టుకోండి అంటుంది. కానీ హీరో లేదు పర్లేదు నాకొక 5% కళ్ళు కనిపిస్తుంది అంటాడు. అయినా హీరోయిన్ అరే పట్టుకోండి అని హీరో చెయ్యిని పట్టుకుంటుంది. కానీ వాడు హీరోయిన్ చెయ్యిని దూరం తీసేస్తాడు. హీరో అలా చేయడం చూసి హీరోయిన్ నవ్వుతూ మీకు కొన్ని రోజుల ముందే కళ్ళు కనిపించకుండా పోయినట్లుంది. అందుకే మీరు ఇలా షైగా ఫీల్ అవుతున్నట్లున్నారు. సరే అట్లీస్ట్ దీన్నైనా పట్టుకోండి అని స్టెప్స్ ని పట్టుకొని నడుస్తాం కదా, దాని మీద హీరో చెయ్యిని తీసి పెడుతుంది. వాడు దాన్ని పట్టుకొని సేఫ్ గా పైకి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ ఆ ఫోటోగ్రఫీ క్లబ్ దగ్గరకు వెళ్ళిన తరువాత మనం ఫోటోగ్రఫీ క్లబ్ దగ్గర వచ్చేసాము అంటుంది. అప్పుడు హీరో సరే ఓకే, ఇంకా నేను మేనేజ్ చేసుకుంటాను, హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అన్నప్పుడు హీరోయిన్ నేను ఈ ఫోటోగ్రఫీ క్లబ్లో ఒక మెంబర్ని, అంతేకాకుండా నాకు కళ్ళు కనిపించదు, నేను బ్లైండ్ని అంటుంది. సో ఈ మూవీలో హీరోయిన్ ఇద్దరికి కళ్ళు కనిపించదు. ఇంకా హీరోయిన్ నా పేరు సూయంగ్ అన్నట్లు చెప్పి చేయిస్తుంది. కానీ హీరోకి తెలియదు కదా హీరోయిన్ చేయిచ్చింది అని. సో అలానే నిల్చోంటాడు. అప్పుడు హీరోయిన్ వాడి చెయ్యిని పట్టుకుందామని చూస్తుంది. అంతలో హీరో లోపలికి వెళ్దామని వెళ్తాడు చూడండి. అలానే హీరోయిన్ ని గుద్దేస్తాడు. ఓ సారీ అండి అని చెప్పి హీరో వాడి స్థానికి లోపలికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే ఛా నేనిప్పుడు ఎవరి కోసం ఇలా చేయిస్తున్నా అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా ఆ క్లబ్ లో హీరోయిన్ లా చాలా మంది కళ్ళు కనపడని వాళ్ళు ఉంటారు. అలానే కొంతమంది వాలంటీర్స్ కూడా ఉంటారు వాళ్ళని గైడ్ చేయడానికి. ఇప్పుడు అందరూ వాళ్ళ పేరు, వాళ్ళకి ఎప్పటి నుంచి కళ్ళు కనిపించడం లేదు అని ఒక్కొక్కరుగా వాళ్ళ గురించి చెప్తుంటారు. హీరోకి వచ్చి 95% కళ్ళు కనిపించదంట. ఒక 5% మాత్రమే కనిపిస్తుందంట. అందులోనూ ఒక 3 ఇయర్స్ నుంచే ఏమో ఒక ప్రాబ్లం వల్ల హీరోకి కళ్ళు ఇలా అయింది అంటాడు. ఇప్పుడు హీరో వాయిస్ విని అక్కడ ఉన్న ఒక అవ్వ నీ వాయిస్ చాలానే బాగుంది బాబు. నీ వాయిస్ ని వింటుంటేనే తెలుస్తుంది నువ్వు చాలానే హ్యాండ్సమ్ అయిన అబ్బాయిగా ఉంటావు అని అర్థమవుతుంది అన్నట్లు చెప్పగా హీరో అదంతా విని సిగ్గుపడుతుంటాడు. ఇంకా హీరోయిన్ కి వచ్చి తనకి 7 సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక కళ్ళు టోటల్ గా కనిపించకుండా పోయిందంట. ఇంకొక కన్ను వచ్చి మసకగా కనిపిస్తుంది. అది కూడా చాలా లైట్ గానే కనిపిస్తుంది అని చెప్పి కానీ నా కళ్ళు ఇలా ఉన్నా కూడా నేను నాకు నచ్చిన డ్రామాస్ టీవీలో వేశారు అంటే ఖచ్చితంగా చూసేస్తాను అని చెప్పి హీరోయిన్ నవ్వగా అక్కడ ఉన్న అందరూ కూడా నవ్వుతుంటారు. ఇలా అందరూ వాళ్ళ గురించి చెప్పిన తరువాత వాళ్ళందరినీ ఒక పార్క్కి పిలుచుకుని వెళ్తారు. వాళ్ళందరినీ పార్క్కి పిలుచుకుని వెళ్ళిన వాళ్ళ ఫోటోగ్రఫీ ప్రొఫెసర్ ఇప్పుడు వాళ్ళందరి దగ్గర ఎప్పుడు కూడా అందమైన విషయాలను చూసి సంతోషించడానికి, ఆ ఫీల్ని అనుభవించడానికి కళ్ళు మాత్రమే ఉండాలి అని అంతా ఏం లేదు. ఆ అందాన్ని మీరు మీ చేతుల ద్వారా టచ్ చేసి ఆ ఫీల్ని ఆనందాన్ని అనుభవించవచ్చు. సో అందరూ ఫొటోస్ తీయడం స్టార్ట్ చేయండి, మీ వల్ల అవుతుంది అన్నట్లు చెప్పగా అందరూ వాళ్ళ వాలంటీర్స్ హెల్ప్తో ఫొటోస్ తీయడం స్టార్ట్ చేస్తారు. ఒక అబ్బాయిని చూపిస్తారు. ఈ అబ్బాయికి కళ్ళు కనిపించదు. అక్కడ ఉన్న ఒక బొమ్మని టచ్ చేసి ఆ బొమ్మని ఫోటో తీస్తాడు. అలానే ఒక అవ్వ తాతని చూపిస్తారు. వీళ్ళిద్దరూ హస్బెండ్ వైఫ్. వీళ్ళకి కళ్ళు కనిపించదు. ఇప్పుడు ఒక వాలంటీర్ హెల్ప్తో అక్కడ ఉన్న ఒక చెట్టుని టచ్ చేసి ఫీల్ అయి సూపర్గా ఫోటో తీస్తుంటారు.
ఫైనల్లీ ఇప్పుడు మన హీరో హీరోయిన్‌ని చూపిస్తారు. వాళ్ళిద్దరికీ కలిపి ఒక వాలంటీర్ అబ్బాయి ఉన్నాడు. ఒక చెట్టు లోపల చిన్న మొక్క పెరుగుతుంటుంది. దాన్ని హీరో హీరోయిన్ ఇద్దరు ఫోటో తీస్తుంటారు. కానీ హీరోయిన్ ఔట్ ఆఫ్ ఫోకస్‌లో తీస్తుంటుందా, అప్పుడు ఆ వాలంటీర్ అబ్బాయి "సూయన్ మీరు కరెక్ట్ అయిన పొజిషన్‌లో పెట్టి తీయడం లేదు. ఇప్పుడు తీయండి కరెక్ట్‌గా ఉంది" అన్నట్లు చెప్పినప్పుడు హీరోయిన్ "మేమంతా కళ్ళు కనపడని వాళ్ళం. సో మేము ఎలా తీస్తే అది ఫోటో. ఫేమస్ అయిన ఆర్టిస్ట్ అందరూ ఒక విషయాన్ని ఫీల్ అయి ఫోటో తీస్తారు తెలుసా? ఇప్పుడు నేను అలానే తీశాను. సో ఇందులో అంతా పర్ఫెక్షన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు" అన్నట్లు చెప్పి ఇప్పుడు హీరో దగ్గర "నేను చెప్పింది కరెక్టే కదా ఇన్సు, మీరేమంటారు" అన్నప్పుడు హీరో కూడా "అవును ఫేమస్ అయిన పెయింటర్ ఉన్నాడు. అతని పెయింటింగ్స్ అన్నీ బ్లర్‌గానే ఉంటుంది. ఎందుకంటే అతనికి కళ్ళు కనిపించదు. కానీ అతను వేసిన పెయింటింగ్స్ అన్నీ చాలానే ఫేమస్" అని హీరోయిన్‌కి సపోర్ట్ చేయగా హీరోయిన్ వెంటనే ఆ వాలంటీర్ అబ్బాయి దగ్గర "విన్నావా ఇన్సు ఏం చెప్పాడు" అని చెప్పి హీరోయిన్ నవ్వుతుంటుంది. ఆ టైం ఆ వాలంటీర్ అబ్బాయిని అక్కడ ఉన్న వాళ్ళు పిలవగా అతను ఒక నిమిషం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ "మీకు కాళ్ళు నొప్పిగా లేదా ఇలానే కూర్చొని ఉండడం వల్ల" అన్నట్లు అడగ్గా వాడు అవును" అని చెప్పి పైకి లేస్తాడు. కానీ హీరోయిన్ లేవలేకపోతుంది. "అయ్యయ్యో నా కాళ్ళు పట్టేసుకున్నట్లుంది. కాస్త నా చెయ్యి పట్టుకుంటారా? నేను పైకి లేస్తాను" అని చెయ్యిని చాపగా హీరో కూడా పట్టుకుంటాడు. హీరోయిన్ కూడా పైకి లేస్తుంది. ఇప్పుడు హీరో దగ్గర "ఇన్సు మీరు ఏం వర్క్ చేస్తుంటారు" అని అడగ్గా హీరో వచ్చి ఈ పియానో కీబోర్డ్ మంచిగా వర్క్ చేస్తుందా లేదా అన్న ఒక వర్క్‌ని చేస్తుంటాడు. ఇప్పుడు ఆ విషయం హీరోయిన్ దగ్గర చెప్పినప్పుడు అయితే మీరు పియానో ప్లే చేస్తారనుకుంటా కదా" అని అడిగినప్పుడు హీరో వచ్చి "కార్ మెకానిక్స్ అందరూ ఒక రేసర్ అయ్యేంతగా కార్ డ్రైవ్ చేస్తారా ఏంటి? లేదు కదా! అలానే నేను కూడా. నాకు పియానో ప్లే చేయడం అంతా పెద్దగా రాదు. చిన్నప్పుడు ప్లే చేసేవాడిని. కానీ ఇప్పుడు కాదు" అంటాడు. ఇక హీరోయిన్ దగ్గర "మీరేం వర్క్ చేస్తున్నారు" అని అడగ్గా హీరోయిన్‌ని చూసారంటే "నేను స్మెల్ చేసే వర్క్ చేస్తున్నా" అంటుంది. హీరోకి అయితే ఏం అర్థం కాలేదు. ఏంటి స్మెల్ చేసే వర్కా? అదేం వర్క్ అన్నట్లు చూస్తున్నప్పుడు హీరోయిన్ హీరోని స్మెల్ చేసి "స్మెల్ చాలా సూపర్‌గా ఉంది" అంటుంది. యాక్చువల్లీ హీరోయిన్ ఈ పర్ఫ్యూమ్స్‌లో అంతా ఎలాంటి ఫ్లేవర్స్‌ని యూజ్ చేస్తారు అని స్మెల్ చేసి కనిపెట్టే ఒక వర్క్‌ని చేస్తుంటుంది. అదేం వర్క్ అని క్లియర్‌గా ఈ డ్రామాలో చెప్పలేదు. ఇంకా హీరో ఆ రోజుటికైనా ఫోటోగ్రాఫిక్ సెక్షన్‌ని కంప్లీట్ చేసుకొని వాడు వర్క్ చేస్తున్న ఆ ప్లేస్‌కి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ వీళ్ళకి వారానికి ఒకసారి మాత్రమే ఈ ఫోటోగ్రాఫిక్ క్లాస్ ఉంటుంది. సో ఇప్పుడు హీరో వాడు వర్క్ చేస్తున్న ఆ ప్లేస్‌కి వెళ్ళి పియానో కీస్ అంతా కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నప్పుడు హీరోయిన్ చెప్పింది గుర్తొస్తుంది. అయితే మీరు పియానో ప్లే చేస్తారా అని అడిగింటుంది కదా! ఆ విషయం గుర్తొచ్చి ఇప్పుడు పియానోని ప్లే చేస్తాడు. సూపర్‌గా ప్లే చేస్తాడు. అప్పుడు అక్కడికి ఒక తాత వచ్చి "ఏంటి బాబు నీకు మళ్ళీ పియానో ప్లే చేయాలి అని ఆశగా ఉందా ఏంటి?" అని అడుగుతాడు. అప్పుడు హీరో "లేదు లేదు నేను కీస్ అన్నీ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేశాను అంతే" అని మేనేజ్ చేస్తుంటాడు. అప్పుడు ఆ తాత వీఆర్ గ్లాసెస్ లాంటిది పెట్టుకుంటాడు. దాన్ని ఇప్పుడు కళ్ళకి పెట్టుకొని నాకు కనిపిస్తుంది, కనిపిస్తుంది" అంటాడు. హీరో కూడా "ఏంటది? ఏం కనిపిస్తుంది?" అని అడగ్గా "వీఆర్ బాబు నా కొడుకు నా కోసం కొనిచ్చాడు. ఇది పెట్టుకొని వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అద్దాలు పెట్టుకొని వర్క్ చేసే బదులు మనం దీన్ని వేసుకొని వర్క్ చేస్తే ఈజీగా ఉంటుంది. నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు" అని ఆ వీఆర్‌ని హీరో దగ్గర ఇచ్చేసి వెళ్ళగా హీరో కూడా దాన్ని వేసుకొని చూస్తాడు. చూస్తే హీరోకి ఆ కీబోర్డ్ అంత క్లియర్‌గా కనిపిస్తుంది. కట్ చేసి నెక్స్ట్ వీక్ చూపిస్తారు. మళ్ళీ అందరినీ ఇంకొక పార్క్‌కి పిలుచుకొని వెళ్తారు. ఫోటోస్ తీయమని చెప్పి. సో అందరూ తీస్తుంటారు. ఆ టైం హీరోయిన్‌కి ఎలా అయినా హీరోని ఫోటో తీయాలి. కానీ వాడికి తెలియకుండా తీయాలి అని చెప్పి హీరో కాస్త దూరంలో నిలబడి ఫోటో తీస్తుంటాడు. హీరోయిన్ ఆ వాలంటీర్ అబ్బాయి దగ్గర "నేను చెప్పినప్పుడు ఇన్సుని పిలుచు" అన్నట్లు చెప్పి పెట్టింటుంది. సో ఇప్పుడు కెమెరాని కరెక్ట్ అయిన యాంగిల్‌లో సెట్ చేయగానే ఆ వాలంటీర్ అబ్బాయి హీరోని పిలుస్తాడు. హీరో కూడా ఏంటి అని తిరిగి చూస్తాడు. కరెక్ట్‌గా హీరోయిన్ ఫోటో తీసేస్తుంది. హీరోయిన్ ఫోటో తీసింది అని హీరోకి బానే అర్థమవుతుంది. అయినా తెలియనట్లు మెయింటైన్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ తన వర్క్ చేస్తున్న ఆ ప్లేస్‌కి వెళ్ళిన తరువాత హీరోని ఫోటో తీసింది కదా! ఆ ఫోటోని సిస్టమ్‌లో వేసి జూమ్ చేసి చూస్తుంటుంది. కళ్ళు, ముక్కు, నోరు అని. ఏమంటే హీరోయిన్‌కి ఇలా చూస్తేనే కనిపిస్తుంది అందుకే.
అందులోనూ ఒకే ఒక కళ్ళు మాత్రమే ఒకలా మసకగా కనిపిస్తుంది కదా! సో, జూమ్ చేసి కష్టపడి చూస్తుంటుంది. ఆ టైం మిగిలిన అమ్మాయిలందరూ ఆ ప్లేస్‌కి వస్తారు. ఇప్పుడు సిస్టమ్‌లో హీరో ఫోటోని చూసి, "హే సూయంగ్, ఎవరీ హ్యాండ్సమ్ అయిన అబ్బాయి? నీ బాయ్ ఫ్రెండా? చాలానే హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. చూడటానికి ఈ డ్రామాస్‌లో అంతా వచ్చే హీరోలానే ఉన్నాడు తెలుసా?" అని అక్కడ ఉన్న అమ్మాయిలందరూ హీరో అందాన్ని వర్ణించగా, అదంతా విని హీరోయిన్ సిగ్గుపడుతుంటుంది. యాక్చువల్లీ హీరోయిన్‌కి హీరో చాలా నచ్చింటాడు. అందుకే ఇలా సిగ్గుపడుతుంటుంది. ఇంకా నెక్స్ట్ వీక్ వీళ్ళందరినీ ఒక బీచ్‌కి పిలుచుకొని వెళ్తారు. అక్కడ ఫోటోస్ తీయాలి అని చెప్పి. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే ఆ సముద్రపు అలల సౌండ్, ఇంకా ఆ బీచ్‌లో తగిలే చల్లటి గాలి అని అన్నింటిని ఫీల్ అవ్వగలుగుతారు. వాళ్ళకి చాలానే హ్యాపీగా ఉంది. ఆ ఎన్విరాన్మెంట్ వాళ్ళందరికీ చాలానే నచ్చుతుంది. ఇంకా హీరోయిన్ హీరో దగ్గర ఒక ఐడియా చెప్తుంది. ఆటోమేటిక్‌గా కెమెరాని ఆన్ చేసి టైమర్ అంతా సెట్ చేసి ఇద్దరు దూరంగా నిలబడి ఒకేసారి చేతులు పైకి ఎత్తుదాం అంటుంది. అలానే ఇద్దరు చేస్తారు. ఫోటో కూడా కరెక్ట్‌గా క్యాప్చర్ అవుతుంది. ఇంక ఫోటో అంతా తీసేసి అలా నడిచి వెళ్తుంటారు. అప్పుడు హీరో క్యాజువల్‌గా హీరోయిన్ వైపు తిరుగుతాడు. ఆ టైం సడెన్‌గా హీరో కళ్ళకి మాత్రం బ్రైట్ అయిన ఒక వెలుతురు క్రియేట్ అవుతుంది. అలానే ఆ వెలుతురుని షాకింగ్‌గా చూస్తుంటాడు. అంతేకాకుండా ఆ నిమిషం వాడికి హీరోయిన్ ఫేస్ కూడా కనిపించుంటుంది. సో, ఇప్పుడు హీరోయిన్ దగ్గర చెప్తాడు. కాసేపు ముందు నేను నిన్ని చూసాను అని. హీరోయిన్ ఏంటి చూసావా? ఏం చూసావు అని అడగ్గా, నీ ఫేస్‌ని చూసాను సూయంగ్ అంటాడు. హీరోయిన్ నవ్వుతూ, అవునా? అయితే ఎలా ఉన్నాను నేను అని అడగ్గా, హీరోని చూసారంటే, "ఆ! పర్లేదు బానే ఉన్నావు" అన్నట్లు చెప్పగా, హీరోయిన్ ఆ మాట విని, "ఓహ్! పర్లేదు బానే ఉన్నానునా. సరే ఓకే. అవును నీకు ఈ డ్రీమ్స్‌లో అంతా కళ్ళు కనిపిస్తుందా అని అడుగుతుంది. హీరో కూడా ఆ! కనిపిస్తుంది. ఏమైంది? ఎందుకు సడెన్‌గా ఇలా అడిగావని అడిగినప్పుడు హీరోయిన్ ఏం లేదు. నాకు ఇప్పుడంతా నా డ్రీమ్‌లో జస్ట్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. ఏం కనిపించడం లేదు. అందుకే అడిగాను అన్నప్పుడు హీరో ఒకవేళ నీకు మళ్ళీ కళ్ళు కనిపిస్తే నువ్వు ఎవరిని చూడాలి అని ఆశపడతావు అని అడిగినప్పుడు హీరోయిన్ హ్మ్. నేను ఫస్ట్ ఈ పెంగ్విన్‌ని చూడాలి అని ఆశపడతాను అని చెప్పి నవ్వగా హీరో కూడా నవ్వుతుంటాడు. ఇంకా హీరోయిన్ హీరో దగ్గర నెక్స్ట్ వీక్ ఫ్రైడే మళ్ళీ మనల్ని ఫోటో తీయడానికి పిలుచుకొని వెళ్తారు కదా! ఆ రోజు ఈవినింగ్ మనం బయట మీట్ అయ్యి తినడానికి వెళ్దామా అని అడుగుతుంది. వాడు నవ్వుతూ సరే ఓకే వెళ్దాం అని చెప్తాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో చూసారంటే హీరో వాడి వర్క్ ప్లేస్‌కి వెళ్తాడు. ఇన్ని రోజులుగా హీరోకి లైట్‌గా కళ్ళు కనిపిస్తూ ఉండింటుంది. ఏ ప్లేస్‌లో ఉన్నాం, ఆ ప్లేస్‌లో ఏమంతా ఉంది అని. కానీ ఇప్పుడు టోటల్‌గా వాడికి అంతా చీకటిగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో, వాడి ఓనర్ దగ్గర చెప్తాడు, "లైట్స్ ఆన్ చేయండి. ఎందుకు ఆఫ్ చేసి పెట్టిండారు" అని. అప్పుడు ఆ ఓనర్, "ఆల్రెడీ లైట్స్ అన్నీ ఆన్‌లోనే ఉంది బాబు" అంటాడు. అంతే హీరో భయపడి వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేసుకుంటాడు. డాక్టర్ చెక్ చేసి, "ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు నీ కంటి చూపు కాస్త తగ్గింది" అన్నట్లు చెప్పగా, హీరో అయితే ఇంకా ఎన్ని రోజుల్లో నా కళ్ళు కంప్లీట్‌గా కనిపించకుండా పోతుంది అని అడగ్గా, ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు నీ కంటి చూపు కాస్త తగ్గింది. ఇంతకు ముందు నీకు నైట్ టైమ్స్‌లో కూడా ఒక రకంగా కళ్ళు కనిపిస్తూ ఉండింది. కానీ ఇంక తరువాత నీకు నైట్ టైమ్స్‌లో అంతా మంచిగా కనిపించదు. కానీ డే టైమ్ మాత్రం ఎప్పటిలా కనిపిస్తుంది అన్నట్లు డాక్టర్ చెప్పగా, హీరో అయితే ఇంక ఎన్ని రోజుల్లో నాకు కళ్ళు కంప్లీట్‌గా కనిపించకుండా పోతుంది అని అడగ్గా, అది కరెక్ట్‌గా చెప్పలేను బాబు. కానీ ఇప్పటికైతే డే టైమ్ ముందులానే కనిపిస్తుంది. కానీ నైట్ టైమ్‌లో కాస్త జాగ్రత్తగా ఉండు అన్నట్లు చెప్పగా, హీరోకి చాలానే బాధగా ఉంటుంది. వాడి ఈ సిట్యుయేషన్‌ని తలుచుకొని. ఇంకా హీరో, హీరోయిన్ ఇద్దరు బయట మీట్ అవుదామని అనుకుంటారు కదా! సో, ఆ రోజు రావడంతో హీరోయిన్ వాళ్ళు మీట్ అవుదామని అనుకున్న ఆ ప్లేస్‌కి వెళ్తుంటుంది. అలా నడిచి వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్‌లో స్టెప్స్ ఉండడంతో కింద పడేలా వెళ్తుంది. ఇంక వెంటనే హీరోయిన్ సేఫ్టీ కోసం బ్లైండ్ స్టిక్‌ని తీసి నడుస్తున్నప్పుడు అటుపక్కగా వచ్చిన ఒక అవ్వ హీరోయిన్‌ని అలా చూసేసి హీరోయిన్‌కి హెల్ప్ చేద్దామని ఫాస్ట్‌గా వెళ్లి హీరోయిన్‌ని పట్టుకుంటారు. కానీ హీరోయిన్ సడెన్‌గా వచ్చి ఇలా ఒకరు పట్టుకోవడంతో భయపడిపోతుంది. "ఎవరు మీరు? చెయ్యి వదలండి. నేను బానే ఉన్నా" అంటుంది. అయినా అవ్వ "అరే! ఎంత బాగున్నావమ్మా నువ్వు. కానీ నీకు ఇలా కళ్ళు కనిపించడం లేదు కదా! నేను నీకు హెల్ప్ చేస్తాను. రారా" అని హీరోయిన్ చెయ్యిని వదలనంటున్నారు. అప్పుడు హీరోయిన్ "లేదు అవ్వ. మీరు నన్ని డిస్టర్బ్ చేయకుండా ఫ్రీగా వదిలితేనే చాలు. నేను సేఫ్‌గా వెళ్ళిపోతాను" అని చెప్తుంది. అయినా అవ్వ వదలకుండా "ఎంత అందంగా ఉన్నావు. నీకు ఇలాంటి ఒక కష్టం వచ్చింది కదా!" అని
హీరోయిన్ చెంప మీదంతా చెయ్యి పెట్టగా హీరోయిన్ అలానే కింద పడిపోతుంది. అయినా ఆ అవ్వ వదలనంటున్నారు. అక్కడే హీరోయిన్ పక్కన కూర్చొని మాట్లాడుతుంటారు. ఇందులో ఆ అవ్వ అక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఒక ₹10 తీసి హీరోయిన్ చేతిలో పెట్టేసి వెళ్తుంటారు. పెట్టుకోమ్మా అని. హీరోయిన్ ఎంతగానో వద్దు అని చెప్తున్నా వినకుండా బలవంతంగా ఆ ₹10 హీరోయిన్ చేతిలో పెట్టేసి వెళ్ళగా అంతే హీరోయిన్‌కి ఒకలా అయిపోతుంది. చాలానే ఫీల్ అవుతూ కూర్చుంటుంది. కాసేపు తరువాతనే తనని తాను ఓదార్చుకొని అక్కడి నుండి లేచి వెళ్తుంటుంది. హీరోని మీట్ అవ్వడానికే కదా వెళ్తుంది. చూస్తే హీరో హీరోయిన్ కంటే ముందే ఆ ప్లేస్‌కి వెళ్ళి వెయిట్ చేస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా ఆ ప్లేస్‌కి వెళ్ళిపోతుంది. హీరోకి కాల్ చేస్తుంది. "మీరు ఎక్కడ ఉన్నారు? కాస్త మీ చెయ్యిని పైకెత్తండి" అంటుంది. ఏమంటే అక్కడ చాలా మంది ఉంటారు కదా! హీరోయిన్‌కి మసకగా అక్కడ ఉన్న మనుషులందరూ కనిపిస్తారు. కానీ ఫేస్ అంతా క్లియర్‌గా కనిపించదు. ఒక రూపం అక్కడ ఉన్నట్లు కనిపిస్తుంది అంతే. సో, హీరోయిన్ "మీరు కాస్త చెయ్యి పైకెత్తుతారా" అని చెప్పగా హీరో కూడా ఆ చెయ్యిని పైకెత్తుతాడు. హీరోయిన్ కూడా చూస్తుంది. ఇప్పుడు ఫోన్‌లో "నేను మీ వెనకాలే ఉన్నా రండి" అంటుంది. హీరో కూడా కరెక్ట్‌గా హీరోయిన్ దగ్గరకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు సూయంగ్ అని చెప్పి హీరోయిన్ చెయ్యిని పట్టుకుంటాడు. కానీ హీరోయిన్ "ఎవరు మీరు? ఎందుకు నా చెయ్యి పట్టుకుంటున్నారు?" అని దూరంగా జరుగుతుంది చూడండి. వాడు బెదిరిపోతాడు. "అయ్యో! సారీ అండి. నాకు కళ్ళు కనిపించదు. నా ఫ్రెండ్ అని చెప్పి వచ్చి పట్టుకున్నా. సారీ" అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ నవ్వుతూ "ఇన్సు ఆగు. నేనే ఊరికే నిన్ని ఆట పట్టించా. రా వెళ్దామని" హీరో చెయ్యిని పట్టుకుంటుంది చూడండి. అంతే హీరోకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. హీరోయిన్ చెయ్యిని దూరం తోసి "నీకు చాలా హ్యాపీగా ఉన్నట్లుంది కదా! మనమంతా ఇలా బ్లైండ్‌గా ఉండడం. అది ఎంత కష్టమన్నది నీకు అర్థం కావడం లేదు కదా" అన్నప్పుడు హీరోయిన్ "ఇన్సు నువ్వు హర్ట్ అయ్యావా? సారీ నేను జస్ట్ నిన్ని ఆట పట్టిద్దామని అలా చేశాను అంతే" అంటుంది. అయినా హీరోకి కోపం తగ్గదు. కోపంగా "నేను వెళ్తున్నా. నేను తినడానికంతా రావడం లేదు. సారీ" అన్నట్లు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు హీరోయిన్ "ఇన్సు ఒక్క నిమిషం ఆగు" అని హీరో దగ్గరకు వెళ్ళి వాడి చెయ్యిని పట్టి ఒక గిఫ్ట్ లాంటిది ఇస్తుంది. "ఇది నీకు చాలానే అవసరమైన ఒక వస్తువు. సో, దీన్ని నువ్వు ఎప్పుడు నీ దగ్గర పెట్టుకో" అని చెప్పి ఇచ్చి "ఇన్సు నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. నాకు నువ్వంటే ఇష్టం" అన్నట్లు చెప్పి హీరో ఏం సమాధానం చెప్తాడు అని కూడా వెయిట్ చేయదు. తన మనసులో ఉన్న ఆ ఫీలింగ్స్‌ని మాత్రం చెప్పేసి ఫాస్ట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో ఏం గిఫ్ట్ అది అని టచ్ చేసి చూస్తాడు. చూస్తే అది ఒక చిన్న టార్చ్. కట్ చేస్తే ఆ రోజు నైట్ చూపిస్తారు. హీరో అప్పుడే ఇంటికి వెళ్తుంటాడు. చూస్తే ఆ స్ట్రీట్‌లో ఒక్క లైట్ కూడా లేదు. చాలానే చీకటిగా ఉంది. హీరోకి ఇప్పుడంతా నైట్ టైమ్‌లో కళ్ళు మంచిగా కనిపించదు కదా! సో, ఇప్పుడు ఆ స్ట్రీట్ అంతా చీకటిగా ఉండడంతో హీరోకి ఏం చేయాలనే తెలియడం లేదు. ఎలా వెళ్ళేది ఇప్పుడు అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే హీరోకి హీరోయిన్ ఇచ్చిన ఆ టార్చ్ గుర్తొస్తుంది. వెంటనే దాన్ని పాకెట్‌లో నుండి తీసి ఆన్ చేస్తాడు. చూస్తే ఆ స్ట్రీట్ మొత్తం కనపడేలా అంత బ్రైట్‌గా వెలుతురు వస్తుంది. ఇప్పుడు హీరోకి ఆ రోడ్ చాలా కనిపించడంతో ఈజీగా నడిచి వెళ్తుంటాడు. అంతేకాకుండా హీరోయిన్‌ని తలుచుకొని నవ్వుతూ వెళ్తుంటాడు. వాడికి హీరోయిన్ నచ్చడం స్టార్ట్ అవుతుంది. ఇంకా హీరో అయితే ఇప్పుడంతా అప్పుడప్పుడు ఆ తాత ఇచ్చిన వియాన్ని తగిలించుకొని పియానో ప్లే చేస్తుంటాడు. హీరోయిన్ అడుగుతుంది కదా! "మీరు పియానో ప్లే చేస్తారా?" అని. దానివల్ల ఇంకా ఇలానే వాళ్ళ ఫోటోగ్రఫీ క్లాస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈరోజే లాస్ట్ డే. సో, వాళ్ళు తీసిన ఆ ఫోటోస్ అన్నింటిని ఫ్రేమ్ చేసి ఫోటో గ్యాలరీ రూమ్‌లో డిస్‌ప్లే చేస్తారు. అందరూ అక్కడే ఉన్నారు. కరెక్ట్‌గా హీరో కూడా వస్తాడు. హీరో వచ్చాడు అని తెలిసి అందరూ వచ్చి హీరో దగ్గర మాట్లాడుతుంటారు. "రా ఇన్సు రారా" అని హీరో కూడా అందరి దగ్గర మాట్లాడుతుంటాడు. కానీ వాడి కళ్ళు మాత్రం హీరోయిన్‌ని వెతుకుతుంటుంది. అందరూ వచ్చి నా దగ్గర మాట్లాడుతున్నారు. కానీ సూయంగ్ మాత్రం లేదేంటి అని చూసినోడు ఇప్పుడు వాలంటీర్ అబ్బాయి దగ్గర అలానే చిన్నగా "సూయంగ్ ఎక్కడా?" అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి నవ్వుతూ "ఇక్కడి నుండి ఒక 10 అడుగులు అలానే ముందుకు నడిచి వెళ్ళండి. అక్కడే సూయంగ్ నిల్చోన్నారు" అంటాడు. హీరో కూడా కరెక్ట్‌గా నడిచి హీరోయిన్ దగ్గరకు వెళ్ళిపోతాడు. హీరోయిన్ వాళ్ళిద్దరూ కలిసి బీచ్‌లో ఒక ఫోటో తీసుకున్నారు కదా! ఆ ఫోటోని చూస్తూ నిల్చుంటుంది. అప్పుడు హీరో "ఏం చూస్తుంది అంతలా?" అని చెప్పి తాత ఇచ్చిన వీఆర్‌ని తీసివేసుకొని చూస్తాడు. "ఓహ్! ఇది మన ఫోటో కదా!" అన్నట్లు చెప్తాడు. హీరో వాయిస్‌ని వినగానే హీరోయిన్ తిరిగి "ఓహ్! నువ్వొచ్చేసావా?" అని చెప్పి హీరోయిన్ ఇంకా ఏం మాట్లాడలేక అక్కడి నుండి వెళ్తుంటుంది. అప్పుడు హీరో హీరోయిన్ చెయ్యిని పట్టి స్టాప్ చేసి అలానే ఆ ఫోటో ముందు నిలబెట్టి ఆ వియాన్ని ఇస్తాడు. "నేను వర్క్ చేసేటప్పుడు దీన్ని పెట్టుకునే వర్క్ చేస్తాను. నువ్వు ఒకసారి ట్రై చెయ్యి" అని ఇవ్వగా
హీరోయిన్ కూడా దాన్ని పెట్టుకొని చూస్తుంది. నార్మల్‌గా కనిపించే దానికంటే కూడా చాలా కనిపిస్తుంది. హీరోయిన్ కూడా నాకు కనిపిస్తుంది అంటుంది. అప్పుడు హీరో అలానే కాస్త దూరంగా వెళ్ళి సూయంగ్ అని పిలుస్తాడు. హీరోయిన్ కూడా తిరుగుతుంది. అప్పుడు హీరో హీరోయిన్ దగ్గర నేను నిన్ని లవ్ చేస్తున్నా అని చెప్పేలా హార్ట్ సింబల్ అంతా పెట్టి నేను నీకు కనిపిస్తున్నానా అని అడుగుతాడు. హీరోయిన్ కూడా మియా అని పెట్టుకొని చూస్తుంది. కానీ ఏం రెస్పాండ్ అవ్వదు. దానివల్ల హీరో వాడు చేస్తున్నది హీరోయిన్‌కి కనిపించలేదేమో అని చెప్పి ఇప్పుడు తల మీద హార్ట్ సింబల్‌లా చేసి ఇప్పుడు నేను నీకు కనిపిస్తున్నానా అని అడుగుతాడు. అయినా హీరోయిన్ ఏం చెప్పదు. సైలెంట్‌గానే ఉండడంతో నేను నీకు కనిపించలేదనుకుంటా. నేను కాస్త దగ్గరగా వస్తాను అని చెప్పి దగ్గరగా వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ నవ్వుతూ నేను చూసాను. నువ్వు చేసిన అన్నింటిని చూసాను. నాకు చాలానే నచ్చింది అని చెప్తుంది. తన ప్రేమని హీరో యాక్సెప్ట్ చేశాడు అని హీరోయిన్‌కి అంత సంతోషంగా ఉంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంది. హీరోకి అయితే ఇంకా ఎక్కువ ఎమోషనల్‌గా ఉంది. సో, ఇద్దరూ చాలానే ఎమోషనల్ అవుతుంటారు. ఇప్పుడు హీరో అలానే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి హీరోయిన్ చెయ్యిని పట్టుకుంటాడు. అప్పుడు హీరోయిన్ ఫాస్ట్‌గా వెళ్ళి హీరోని కిస్ చేస్తుంది. హీరో షాక్ అయిపోతాడు. సూయింగ్ ఎవరైనా మనల్ని చూస్తే ఎలా అని చెప్పగా, చూస్తే చూడని వాళ్ళు చూస్తున్నారు అని మనకి తెలుస్తుందా ఏంటి అన్నప్పుడు హీరో కూడా అరే అవును కదా అని చెప్పి హీరో కూడా హీరోయిన్ ఫోర్ హెడ్ మీద కిస్ చేద్దామని చూస్తాడు. కానీ తెలియకుండా కళ్ళ మీద కిస్ చేయగా హీరోయిన్ అయ్యో అని అరుస్తుంటుంది. వాడు ఏమైంది నీకేం కాలేదు కదా, సారీ సారీ నువ్వు ఓకేనే కదా అని హీరోని బుజ్జగిస్తుంటాడు. వీళ్ళిద్దరూ ఇలా ఇక్కడ రొమాన్స్ చేయడం అక్కడ ఉన్న అందరూ చూసి నవ్వుతుంటారు. హీరో హీరోయిన్ ఇద్దరు ఇలా ఇక్కడ హ్యాపీగా ఉండడం చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న అందరికీ చాలానే హ్యాపీగా ఉంటుంది. సో ఈ హ్యాపీనెస్తోనే ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. చాలా బాగుంది కదా మూవీ క్యూట్‌గా. మీకు కూడా ఈ మూవీ నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్.